ఈరోజు నాకు చాలా స్పెషల్ డే. ఎందుకంటే నా పుట్టినరోజు. మా తోటికోడలు వాళ్ళ ఇంట్లో నా బర్త్డే సెలబ్రేషన్స్ చాలా బాగా చేశారు. ఫ్యామిలీ అందరి మధ్య ఇలా కేక్ కట్ చేయడం నాకు చాలా హ్యాపీగా అనిపించింది. తోటికోడలు అంటే కేవలం బంధుత్వం మాత్రమే కాదు, ఒక సొంత అక్కల నాపై చూపించిన ఈ ప్రేమ మమకారం నా జీవితంలో నేను ఎప్పటికీ మర్చిపోలేను. ఇలాంటి తోటికోడలు నాకు దొరకడం నిజంగా నా అదృష్టం. కేక్ కట్ చేసేసాక నా ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కలిపి నాకు కేక్ తినిపిస్తుంటే కలిగిన ఆనందం మాటల్లో చెప్పలేను. మనం ఎక్కడ ఉన్నా, ఎంత బిజీగా ఉన్నా ఇలాంటి ఫ్యామిలీ మెంబర్స్ తోడుంటే జీవితంలో మనం చాలా సంతోషంగా ఉంటాం కదా. ఈ పుట్టినరోజు నా జీవితంలో నేను ఎప్పటికీ మర్చిపోలేను. తోటికోడలు మా బావగారి గురించి చెప్పాలంటే వాళ్ళు మా ఫ్యామిలీకి ఒక పెద్ద దిక్కులా ఉండి ప్రతి విషయాన్ని ఎంతో బాధ్యతగా, ఎంతో శ్రద్ధగా ఉండి దగ్గరుండి చూసుకుంటారు. వాళ్ళు హైదరాబాద్లో ఉన్న వాళ్ళు ఎప్పుడు మా గురించి ఆలోచిస్తారు. ఇంత మంచి కుటుంబంలో నేను ఒక భాగమైనందుకు నాకు చాలా హ్యాపీగా ఉంది. మా తోటికోడలు అలాగే మా బావగారు నాతో కేక్ కట్ చేయించడంతో పాటు ఒక గిఫ్ట్ కూడా ఇచ్చారు. మీరు కూడా చూడండి ఆ గిఫ్ట్ ఏంటో. మా తోటికోడలు మా బావగారు ఇచ్చిన గిఫ్ట్ నాకు చాలా బాగా నచ్చింది. ఏమి ఇచ్చారో మీరు కూడా చూడండి. హార్ట్ పిల్లో ఇచ్చారు. ఈ పిల్లో మీద నా ఫోటో అలాగే మా శ్రీవారి ఫోటో, ఇద్దరు ఫోటో వేసినందుకు నాకు చాలా హ్యాపీగా అనిపించింది. మేము ఎప్పటి నుండో చేయించుకుందామని చెప్పి అనుకుంటున్నాం, కానీ చేయించుకోలేదు. మా తోటికోడలు వాళ్ళు గిఫ్ట్గా ఇచ్చారు కదా, నాకు చాలా హ్యాపీగా అనిపించింది. హైదరాబాద్ నుండి తిరిగి వచ్చేటప్పుడు సికింద్రాబాద్లోని ఫేమస్ ఆల్ఫా రెస్టారెంట్లో లంచ్ చేసాం. ఆల్ఫా రెస్టారెంట్లో ఫుడ్ బాగుంటుందని చెప్పి మా తోటికోడలు వాళ్ళే ఇక్కడికి వెళ్ళమని చెప్పి అన్నారు. మాకైతే ఇక్కడ ఫుడ్ మాత్రం చాలా బాగా నచ్చింది. ఎన్ని వెరైటీస్ ఉన్నాయంటే మాటల్లో చెప్పలేము. మీరు కూడా చూడండి ఒకసారి ఎన్ని వెరైటీస్ ఉన్నాయో. నోరూరించే కేక్స్ అండ్ స్వీట్స్, వేడివేడి సమోసాలు, కూల్ ఐస్ క్రీమ్స్, ఫ్రూట్ జ్యూస్లు ఇంకా చాలా ఉన్నాయి. మీరు ఎప్పుడైనా సికింద్రాబాద్ వస్తే తప్పకుండా ఈ రెస్టారెంట్లో మాత్రం అన్ని టేస్ట్ చేసి వెళ్ళండి. చాలా బాగున్నాయి టేస్ట్ మాత్రం. ఇక్కడ స్నాక్స్ టేస్ట్ బాగున్నాయని చెప్పేసి ట్రైన్లో కూడా తీసుకువెళ్ళాము. నేను లాస్ట్ వీలో చెప్పాను కదా మేము హైదరాబాద్ ఎందుకు వెళ్తున్నాం అనేది నెక్స్ట్ వీలో చెప్తాను కదా. మా పెళ్ళైనప్పటి నుండి మా తోటికోళ్ళ వాళ్ళ ఇంటికి రమ్మని చెప్పి పిలుస్తున్నారు, కానీ మేము ఎప్పుడు వెళ్ళలేదు. కుదరక నా పుట్టినరోజు కదా వెళ్దామని చెప్పి మా శ్రీవారు అలాగే మా మావయ్య గారు ఇక్కడ తీసుకొచ్చారు మమ్మల్ని. మీరు ఎప్పుడైనా సికింద్రాబాద్లో ఆల్ఫా రెస్టారెంట్కి వస్తే కామెంట్ చేసి చెప్పండి. మీకు ఇలాంటి యూస్ఫుల్ అయిన వీడియోస్ కంటే వెంటనే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి.